పెండింగ్ బిల్లులు. రాజ్యసభ ఓ శాశ్వత సభ. ఇది నిరంతరం మనుగడలో ఉండే సభ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. భారత పార్లమెంటులోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ అని అర్థం. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. వీరిలో 233 మందిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్నుకుంటాయి. మిగిలిన 12 మందిని సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవా రంగాల నుంచి రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 3వ వంతు సభ్యుల పదవీ కాలం పూర్తవుతుంది. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. రాజ్యసభలో ప్రస్తుతం 19 బిల్లులు సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో జనాభా నియంత్రణ, చిన్న కుటుంబాల ప్రోత్సాహకానికి సంబంధించిన ఓ బిల్లు 1992 నుంచి ఆమోదానికి నోచుకోకపోవడం గమనార్హం. ఈ బిల్లులు ఎన్నికల్లో పోటీ చేసే వారికి 2 పిల్లల నిబంధనను ప్రతిపాదించారు. అలాగే 1997 నాటి ఢిల్లీ అద్దెల సవరణ బిల్లు, 2004 నుంచి సీట్స్ బిల్లు, 2011 నుంచి అంతర్రాష్ట్ర వలస కార్మికుల బిల్లు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. రాజ్యసభలో 19 పెండింగ్ బిల్లులు ప్రభుత్వ ఫైళ్లే కాదు, చట్టసభల్లోనూ పలు బిల్లులు మోక్షం లేకుండా ఎదురుచూస్తున్నాయి. జనాభా నియంత్రణకు సంబంధించిన బిల్లు ఒకటి 1992 నుంచి పెండింగ్ లో ఉంది. శాశ్వత సభ అయిన రాజ్యసభ ఎన్నడూ రద్దవదు. అయితే ప్రతి 2 ఏళ్లకోసారి సభలోని 3వ వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తూ ఉంటారు. లోక్సభలో పెండింగ్ లో ఉన్న బిల్లులు ఆ సభ రద్దయినప్పుడు ఆటోమేటిక్ గా అవి కూడా రద్దయిపోతాయి. అయితే రాజ్యసభ శాశ్వతం కాబట్టి బిల్లులు రద్దయ్యే ప్రసక్తి లేకపోవడంతో సభతో పాటు పెండింగ్ లో ఉన్న బిల్లులు కూడా కొనసాగుతూ ఉంటాయి. రాజ్యసభలో ప్రస్తుతం 19 బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఇందులో బిల్లు 1992 నుంచి అంటే దాదాపు 33 ఏళ్లు పెండింగ్ లో ఉంది. ఎగువ సభ బులెటిన్ ప్రకారం జనాభా నియంత్రణ, చిన్న కుటుంబాలను ప్రోత్సహించేందుకు సంబంధించిన బిల్లు ఇది. ఎన్నికల్లో పోటీ చేసే వారికి 2 పిల్లల నిబంధనలను పొందుపరిచారు. 2 కన్నా ఎక్కువ పిల్లలుంటే ఎంపీని లేదా ఎమ్మెల్యేని అనర్హులుగా ప్రకటించాలని ఆ బిల్లులో ప్రతిపాదించారు. నాణ్యమైన విత్తనాల అమ్మకం, వీటి ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన సీట్స్ బిల్లు 2004 నుంచి పెండింగ్ లోనే ఉంది. అంతర్రాష్ట్ర వలస కార్మికులకు సంబంధించిన ఓ బిల్లు 2011 నుంచి ఆమోదానికి నోచుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దీనిని ప్రవేశపెట్టారు. అయితే వీటితో పాటు భవన నిర్మాణ కార్మిక బిల్లు, ఉపాధి కల్పన, కార్యాలయాల బిల్లు సహా పలు బిల్లులు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. లోక్సభ రద్దయినప్పుడు పెండింగ్ బిల్లుల గడువు తీరిపోతుంది. వాటిని మళ్లీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి ఎప్పటికీ రద్దు కాదు. బిల్లులు సజీవంగా ఉంటాయి. పెండింగ్ బిల్లులు. రాజ్యసభ ఓ శాశ్వత సభ. ఇది నిరంతరం మనుగడలో ఉండే సభ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. భారత పార్లమెంటులోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ అని అర్థం. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. వీరిలో 233 మందిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్నుకుంటాయి. మిగిలిన 12 మందిని సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవా రంగాల నుంచి రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 3వ వంతు సభ్యుల పదవీ కాలం పూర్తవుతుంది. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. రాజ్యసభలో ప్రస్తుతం 19 బిల్లులు సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో జనాభా నియంత్రణ, చిన్న కుటుంబాల ప్రోత్సాహకానికి సంబంధించిన ఓ బిల్లు 1992 నుంచి ఆమోదానికి నోచుకోకపోవడం గమనార్హం. ఈ బిల్లులు ఎన్నికల్లో పోటీ చేసే వారికి 2 పిల్లల నిబంధనను ప్రతిపాదించారు. అలాగే 1997 నాటి ఢిల్లీ అద్దెల సవరణ బిల్లు, 2004 నుంచి సీట్స్ బిల్లు, 2011 నుంచి అంతర్రాష్ట్ర వలస కార్మికుల బిల్లు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. రాజ్యసభలో 19 పెండింగ్ బిల్లులు ప్రభుత్వ ఫైళ్లే కాదు, చట్టసభల్లోనూ పలు బిల్లులు మోక్షం లేకుండా ఎదురుచూస్తున్నాయి. జనాభా నియంత్రణకు సంబంధించిన బిల్లు ఒకటి 1992 నుంచి పెండింగ్ లో ఉంది. శాశ్వత సభ అయిన రాజ్యసభ ఎన్నడూ రద్దవదు. అయితే ప్రతి 2 ఏళ్లకోసారి సభలోని 3వ వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తూ ఉంటారు. లోక్సభలో పెండింగ్ లో ఉన్న బిల్లులు ఆ సభ రద్దయినప్పుడు ఆటోమేటిక్ గా అవి కూడా రద్దయిపోతాయి. అయితే రాజ్యసభ శాశ్వతం కాబట్టి బిల్లులు రద్దయ్యే ప్రసక్తి లేకపోవడంతో సభతో పాటు పెండింగ్ లో ఉన్న బిల్లులు కూడా కొనసాగుతూ ఉంటాయి. రాజ్యసభలో ప్రస్తుతం 19 బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఇందులో బిల్లు 1992 నుంచి అంటే దాదాపు 33 ఏళ్లు పెండింగ్ లో ఉంది. ఎగువ సభ బులెటిన్ ప్రకారం
జనాభా నియంత్రణ, చిన్న కుటుంబాలను ప్రోత్సహించేందుకు సంబంధించిన బిల్లు ఇది. ఎన్నికల్లో పోటీ చేసే వారికి 2 పిల్లల నిబంధనలను పొందుపరిచారు. 2 కన్నా ఎక్కువ పిల్లలుంటే ఎంపీని లేదా ఎమ్మెల్యేని అనర్హులుగా ప్రకటించాలని ఆ బిల్లులో ప్రతిపాదించారు. నాణ్యమైన విత్తనాల అమ్మకం, వీటి ఎగుమతి దిగుమతులకు సంబంధించిన సీడ్స్ బిల్లు 2004 నుంచి పెండింగ్ లోనే ఉంది. అంతర్రాష్ట్ర వలస కార్మికులకు సంబంధించిన ఓ బిల్లు 2011 నుంచి ఆమోదానికి నోచుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దీనిని ప్రవేశపెట్టారు. అయితే వీటితో పాటు భవన నిర్మాణ కార్మిక బిల్లు, ఉపాధి కల్పన కార్యాలయాల బిల్లు సహా పలు బిల్లులు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. లోక్సభ రద్దయినప్పుడు పెండింగ్ బిల్లుల గడువు తీరిపోతుంది. వాటిని మళ్లీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి ఎప్పటికీ రద్దు కాదు. బిల్లులు సజీవంగా ఉంటాయి. పెండింగ్ బిల్లులు రాజ్యసభ ఓ శాశ్వత సభ. ఇది నిరంతరం మనుగడలో ఉండే సభ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. భారత పార్లమెంటులోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ అని అర్థం. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. వీరిలో 233 మందిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్నుకుంటాయి. మిగిలిన 12 మందిని సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవా రంగాల నుంచి రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 ఏళ్లకొకసారి 3వ వంతు సభ్యుల పదవీ కాలం పూర్తవుతుంది. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. రాజ్యసభలో ప్రస్తుతం 19 బిల్లులు సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో జనాభా నియంత్రణ, చిన్న కుటుంబాల ప్రోత్సాహకానికి సంబంధించిన ఓ బిల్లు 1992 నుంచి ఆమోదానికి నోచుకోకపోవడం గమనార్హం. ఈ బిల్లులు ఎన్నికల్లో పోటీ చేసే వారికి 2 పిల్లల నిబంధనను ప్రతిపాదించారు. అలాగే 1997 నాటి ఢిల్లీ అద్దెల సవరణ బిల్లు, 2004 నుంచి సీడ్స్ బిల్లు, 2011 నుంచి అంతర్రాష్ట్ర వలస కార్మికుల బిల్లు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. రాజ్యసభలో 19 పెండింగ్ బిల్లులు ప్రభుత్వ ఫైళ్లే కాదు, చట్టసభల్లోనూ పలు బిల్లులు మోక్షం లేకుండా ఎదురుచూస్తున్నాయి. జనాభా నియంత్రణకు సంబంధించిన బిల్లు ఒకటి 1992 నుంచి పెండింగ్ లో ఉంది. శాశ్వత సభ అయిన రాజ్యసభ ఎన్నడూ రద్దవదు. అయితే ప్రతి 2 ఏళ్లకోసారి సభలోని 3వ వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తూ ఉంటారు. లోక్సభలో పెండింగ్ లో ఉన్న బిల్లులు ఆ సభ రద్దయినప్పుడు ఆటోమేటిక్ గా అవి కూడా రద్దయిపోతాయి. అయితే రాజ్యసభ శాశ్వతం కాబట్టి బిల్లులు రద్దయ్యే ప్రసక్తి లేకపోవడంతో సభతో పాటు పెండింగ్ లో ఉన్న బిల్లులు కూడా కొనసాగుతూ ఉంటాయి. రాజ్యసభలో ప్రస్తుతం 19 బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఇందులో బిల్లు 1992 నుంచి అంటే దాదాపు 33 ఏళ్లు పెండింగ్ లో ఉంది. ఎగువ సభ బులెటిన్ ప్రకారం జనాభా నియంత్రణ, చిన్న కుటుంబాలను ప్రోత్సహించేందుకు సంబంధించిన బిల్లు ఇది. ఎన్నికల్లో పోటీ చేసే వారికి 2 పిల్లల నిబంధనలను పొందుపరిచారు. 2 కన్నా ఎక్కువ పిల్లలుంటే ఎంపీని లేదా ఎమ్మెల్యేని అనర్హులుగా ప్రకటించాలని ఆ బిల్లులో ప్రతిపాదించారు. నాణ్యమైన విత్తనాల అమ్మకం, వీటి ఎగుమతి దిగుమతులకు సంబంధించిన సీడ్స్ బిల్లు 2004 నుంచి పెండింగ్ లోనే ఉంది. అంతర్రాష్ట్ర వలస కార్మికులకు సంబంధించిన ఓ బిల్లు 2011 నుంచి ఆమోదానికి నోచుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దీనిని ప్రవేశపెట్టారు. అయితే వీటితో పాటు భవన నిర్మాణ కార్మిక బిల్లు, ఉపాధి కల్పన కార్యాలయాల బిల్లు సహా పలు బిల్లులు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. లోక్సభ రద్దయినప్పుడు పెండింగ్ బిల్లుల గడువు తీరిపోతుంది. వాటిని మళ్లీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి ఎప్పటికీ రద్దు కాదు. బిల్లులు సజీవంగా ఉంటాయి.